హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచేత లాగ్స్. టుడే వీడియోలో నేను హోమ్మేడ్ పీనట్ బటర్ ఎలా ప్రిపేర్ చేయాలో అండ్ పీనట్ బటర్ ఫిల్లింగ్ కప్ చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీస్ చాక్లెట్స్ ఆర్ పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్స్, యానివర్సరీ గిఫ్ట్ అండ్ కస్టమర్ చాక్లెట్ ఆర్డర్స్. ఫస్ట్ మనం పీనట్ బటర్ అయితే ప్రిపేర్ చేద్దాం. మంచి పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మొత్తం చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మొత్తం చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం సేపు ఎక్కువ టైం బ్లెండ్ చేస్తే పీనట్ స్లోలీ క్రీమీగా అవుతుంది. అప్పుడు పీనట్ బటర్ లాగా మారిపోతుంది. టేస్ట్ కోసం కొంచెం హనీ ఆర్ షుగర్ అండ్ పిచ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హోమ్ మేడ్ పీనట్ బటర్ రెడీ అయిపోతుంది. ఇంకా క్రీమీగా కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. సో మనకైతే స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా క్రీమీగా కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని హనీ వేసుకొని కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటే చాలా క్రీమీగా అయితే అయిపోతుంది. ఈ హోమ్ మేడ్ పీనట్ బటర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 months, బయట అయితే ఒక 1 month వరకు అయితే ఉంటుంది. సో ఈ పీనట్ బటర్ని మనం బ్రెడ్లోకైనా చపాతీ దోశలకు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఈ చాక్లెట్కే కాకుండా. నెక్స్ట్ అయితే చాక్లెట్ రెడీ చేసుకుందాం. దీనికోసం కాంపౌండ్ అయితే 30% డార్క్ కాంపౌండ్ అండ్ 70% మిల్క్ కాంపౌండ్ని చిన్నగా చాప్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మంచిగా మెల్ట్ అయిన తర్వాత కప్ కేక్ లైనర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని దీంట్లో మనం ఒక్కొక్క స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా చాక్లెట్ అన్ని దాంట్లో కప్స్లో అయితే పోసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మౌల్డ్ మొత్తం అంతా. ఈ కప్ కేక్ లైనర్స్ కూడా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ ఈ విధంగా మనం చాక్లెట్ అన్నిటిని కప్ కేక్ లైనర్స్లో వేసుకొని మనం ఎంతవరకు కావాలంటే చాక్లెట్ ఎంత సైజులో కావాలంటే అంత అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి. లైనర్ మొత్తం చేసుకొని ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ని మనం తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా రౌండ్గా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చాక్లెట్ని రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ని అన్నింటినీ మనం తీసేసుకొని మనం ఈ అన్ని లైనర్స్లో కూడా ఈ విధంగానే అన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కప్ కేక్ లైనర్స్ని అన్నిటిని ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో మనం పీనట్ బటర్ని అయితే చిన్న చిన్నగా రౌండ్గా చేసుకొని చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దలాగా చేసుకొని దాంట్లో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత ఇలా గట్టిగా చాక్లెట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఈ పీనట్ బటర్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుని దీనిలో పెట్టుకోవాలి, ఫిల్ చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైనుండి మళ్ళీ మనం మెల్ట్ చేసుకున్న ఈ చాక్లెట్ని అయితే పైన అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా హెడ్జెస్ అన్నీ మంచిగా సెట్ అయ్యేలాగా ఈ విధంగా వేసుకోవాలి. చాక్లెట్ అంతా పైన లేయరు ఈ విధంగా 3 లేయర్స్లో వేసుకుంటే మనకు చాక్లెట్ అనేది నీట్గా రెడీగా వస్తుంది. బ్రేక్ అవ్వకుండా ఫిల్లింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా హెడ్జెస్ అన్నీ సెట్ అయ్యేలాగా మనమైతే చాక్లెట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా చాక్లెట్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్లో అయితే ట్యాప్ చేసుకోవాలి. ఒక 2 times ఈ కప్స్ అన్నిటిని ట్యాప్ చేసేసుకొని ఒక 10 to 15 minutes మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు హోమ్ మేడ్ పీనట్ ఫిల్లింగ్ చాక్లెట్ కప్ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా సెట్ అయిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకొని మళ్ళీ నేను వేరే కప్లో అయితే పెడుతున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న చాక్లెట్ని అంతా తీసేసి ఓన్లీ ఈ విధంగా కప్స్ అన్నిటిని తీసుకొని మళ్ళీ వేరే కప్లో పెడితే నీట్గా కనిపిస్తాయి. సో ఈ చూడ్డానికి మన డెలిషియస్ పీనట్ బటర్ కప్ చాక్లెట్ రెడీ అయిపోతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దీస్ చాక్లెట్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఆర్డర్, రిటర్న్ గిఫ్ట్స్ అండ్ స్పెషల్ అకేషన్స్. మీకు కూడా కస్టమైజ్ హోమ్ మేడ్ చాక్లెట్ కావాలి అంటే ఆర్డర్ కోసం మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సుచేత లాగ్స్ for more homemade chocolates recipes and chocolate business ideas. Thanks for watching. See you the next video. Thanks for watching.